పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. హైదరాబాద్ నగరంలో బీజేపీ ప్రభావం ఎలా ఉంది? ఒకవైపేమో బీజేపీ కార్పొరేటర్లు ఫెయిల్ అవుతున్నారు పాలనలో అన్నట్టు కూడా ఒక వైపు నుండి టాక్ అయితే వినిపిస్తుంది. మరోవైపు నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు. సో ఇంకోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అని కూడా కవిత కామెంట్స్ చేశారు. సో వీటన్నిటి గురించి స్పష్టత తీసుకోవడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బీజేపీ కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, ప్రెసెంట్ గ్రేటర్ లో బీజేపీ ప్రభావం ఎలా ఉంది? గత 4 సంవత్సరాల కింద జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ప్రభంజనం ఉండేనో బీజేపీది, దానికి డబల్ ఈసారి తప్పకుండా మేయర్ పీఠ మేము కొట్టాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. తప్పకుండా గతంలో మాకు 48 సీట్లు రావడం జరిగింది. ఈసారికి దానికి డబల్ చేసి మేయర్ పీఠను దక్కించుకునే ప్రయత్నంలోనే మేమందరం కూడా ప్రజాక్షేత్రంలో నిమగ్నమేము. మా నాయకులు కూడా అదే పనితీరులో కూడా అదే చూపిస్తున్నారు. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది సార్ పరిస్థితి? మా నియోజకవర్గం గడ్డినారం అమ్మ, కొంచెం వరద ముంపు ప్రాంతం ఉంటుంది. ఎందుకంటే సరూర్ నగర్ లేక్కి కిందనున్న ప్రాంతం కాబట్టి వర్షాకాలం వస్తే కొంచెం తప్పకుండా ప్రజాప్రతినిధిగా నాకు కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. బట్ చాలా మటుకు ఈ యొక్క పనులు ప్రారంభించడం పూర్తి కూడా అయినాయి. మొదటి 3 సంవత్సరాల్లోనే సుమారు ఒక 4-5 కాలనీలకు సంబంధించిన వరద ముంపు సమస్యని తీర్చడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కూడా చాలా మటుకు ఈ యొక్క వరద కాలువలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి, పూర్తి కావాల్సినాయి. తప్పకుండా మేము ఆశిస్తున్నాం ఈ యొక్క వర్షాకాలం, ఎందుకంటే ఈసారి వర్షాకాలంలో కూడా మేలోనే పెద్ద వర్షాలు 2 వర్షాలు పడడం వల్ల కొంచెం పనుల్లో జాప్యం జరిగింది వాస్తవం. ఎందుకంటే కాంట్రాక్టర్కి బిల్లులు రాకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల కొంచెం పనులు ఆలస్యమైన తప్పకుండా ఈ యొక్క పదవీ కాలం లోపల ఈ యొక్క పనులు పూర్తి చేస్తాం. గడ్డనం డివిజన్ ప్రజానికానికి ఈ యొక్క వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాం, పని కూడా చేస్తున్నాం. సార్, ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ అయితే ఒక చిన్న టాక్ ఉంది. అదేంటంటే గ్రేటర్ లో బీజేపీ కార్పొరేటర్లు ఫెయిల్ అవుతున్నారు అన్న ఒక టాక్ అయితే వినిపిస్తుంది. దీనిపై మీరు ఏమంటారు? అంటే టాక్ అంటే ప్రజల్లో నుంచి వచ్చిన టాక్, మీరు అంటే మీ మీడియా దగ్గర నుంచి వచ్చిన టాక్ తెలియదు కానీ, బట్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో నిత్యం ప్రజల్లో ఉంటారు. ఎప్పుడు కూడా ఫుల్ టైం పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లే. ఎందుకంటే ఎక్కడ వ్యాపారాలు పెట్టుకొని మేము ప్రజాక్షేత్రంలో పనిచేయము. మా పార్టీలో ఎక్కడ కూడా అట్లా ఉండదు. ఫుల్ టైం పాలిటిక్స్ ఉంటేనే పార్టీ టికెట్ ఇస్తుంది, ప్రజల్లో ఉంటేనే పార్టీ మద్దతు ఇస్తుంది, ప్రజల్లో ఉంటేనే ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించారు. కాబట్టి ఎక్కడ కూడా మేము పార్ట్ టైం పాలిటిక్స్ ఎప్పుడు చేయం. మేము నిత్యం ప్రజల్లో ఉంటాం. మరి అవన్నీ కూడా వాస్తవాలు, అంటే మీరు అనడంలో అవాస్తవం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము నిత్యం ప్రజల్లో ఉంటామమ్మ. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కంటిన్యూగా ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తాం. కాకపోతే కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని పనులు కాకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 4 సంవత్సరాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. నిధులు ఇవ్వకపోవడం, కేవలం బీజేపీ కార్పొరేటర్లు ఉన్న ప్రాంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండి నిధులు మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ బట్టి చాలా ఇబ్బందులు పడ్డాం. దాంట్లో పనుల్లో జాప్యం కూడా జరిగింది. కాబట్టి కొంతమందిలో ఆ భావన రావడంలో తప్పేం లేదు. ఎందుకంటే బీజేపీ కార్పొరేటర్లు పని చేయలేకపోయింది అనే భావన కొంతమందిలో రావచ్చు, కానీ ఎక్కువ శాతం మటుకు తప్పకుండా మా పనులు మేము సాధించుకొని పోరాడైనా సరే, జైల్లోకి పోయినా సరే మేమైతే ఆ పనులు ప్రారంభించడం పూర్తి కూడా చేస్తున్నాం. ప్రజలకి అంతిమంగా ఏం కావాలి, ప్రజలకి ఆ పనులు పూర్తి చేయాలి, వారికి చేరువ కావాలి, మళ్ళీ వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందాలనే తప్ప వేరేది ఏముంటుంది. తప్పకుండా నేనైతే అలా భావించట్లేదు. ఫెయిల్ అయినామనే అసలు ఆ మాటనే నేను ఖండిస్తున్నాను. సో ఇప్పుడు మీ అధికారంలో మొత్తం పనులన్నీ సాఫీగా సాగుతున్నాయి అంటారా? జరుగుతున్నాయి. అంటే గతంలో కంటే కొంచెం పనులు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎవరైతే మాకు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో ఇబ్బంది ఉండేది. ఏమున్నా ప్రభుత్వాలు ఏమైనా సరే వాళ్ళని ఎన్నుకుంది ఇదే ప్రజలు, మమ్మల్ని ఎన్నుకుంది ఇదే ప్రజలు. కలిసి పనిచేయాల్సింది పోయి
ఎక్కడో దగ్గర ప్రోటోకాల్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మేమే చేసినామైన ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వాళ్ళకు ఉంటే మేమే చేయగలుగుతాం పనులు, వాళ్ళు ఎవరు చేయలేరు, మమ్మల్ని ఫెయిలియర్గా చూపెట్టాలనే ఆలోచనలో ప్రజాప్రతినిధులు ఉండే కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కొన్ని కాన్స్టిట్యున్సీలలో అలా జరిగిన మాట వాస్తవము. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి ఏది కూడా ప్రజలకు చేరువ కావాలి కాబట్టి పనుల్లో మేము వేగవంతం పూర్తి చేసినాం. అధికారుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేటట్టు తిరిగి మేము చేసుకోవాల్సిన శాంక్షన్స్ డబ్బులు ఏవైతున్నాయో వాస్తవాల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము శాంక్షన్ చేసుకొని ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. సో గత కొంతకాలంగా మనం బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒక వ్యవహారం చూస్తున్నాం. కవిత ఒక కామెంట్స్ కానివ్వండి, ఆమె లేఖ అది లీక్ అవ్వడం, కేసీఆర్ చుట్టూ కోవట్లు ఉన్నారు అనడం, ఇంకా చాలా కామెంట్స్ చేశారు. ఇందులో ప్రధానంగా బీజేపీకి వర్తించే కామెంట్ ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలోకి విలీనం చేస్తారు అని స్ట్రాంగ్ గా చెప్పారు ఆమె. సో దీనిపై మీ కామెంట్స్ ఏంటి? కవిత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బీఆర్ఎస్, కేటీఆర్ బీఆర్ఎస్, హరీష్ రావు బీఆర్ఎస్, వాళ్ళందరూ ఒక్కటే కుటుంబం. వాళ్ళ యొక్క కుటుంబ డ్రామా, ఆ డ్రామాలో ఆమె చేసిన తప్పుకి ఆమె జైలు పాలైంది. దాంట్లో ఇవన్నీ తీసుకొచ్చి బీజేపీ మీద బురద జల్లి బీజేపీలో విలీనం చేస్తుర్రు బీఆర్ఎస్ అంటే చెప్పమనండి, వాళ్ళ కేసీఆర్నే చెప్పమనండి విలీనం చేస్తుండా లేదా అనేది. కానీ మమ్మల్ని అడిగితే ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా బురద చల్లొచ్చు కదండి సార్, ఓన్లీ బీజేపీని ఎందుకు ఇప్పుడు టార్గెట్? ఇంకా బీఆర్ఎస్ ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేస్తాము అని కూడా అనొచ్చు కదా. నేను కాంగ్రెస్ తోని లోపాయకార ఒప్పందం చేసుకుందేమో కవిత ఎవరికి తెలుస్తుంది? చేసుకొని కామెంట్ చేసి ఉంటుంది అంటే నేను అనట్లేదు, కానీ ఊరికేనే మాట్లాడడం అనేది ఈజీగా వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడుతుంటారు, వాళ్ళ పార్టీ మనుగడ కోసం ఏదైనా మాట్లాడుతుంటారు, ఆమె మనుగడ కోసం ఆమెని కొంచెం పక్కకు పెట్టుంటారు. జైలు పాలైంది, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని చెప్పి నిజంగా కూడా భావించి టీఆర్ఎస్ పార్టీలో కొంచెం దూరం పెట్టుంటారు. ఆ బాధతోనే ఆమె ఏమన్నా మాట్లాడి ఉంటుంది తప్ప బీఆర్ఎస్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఏందో మరి అది పొత్తు విలీనం అనేది మర్చిపోండి. బీజేపీకి తెలంగాణలో మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు స్పష్టం చేసిరు ఎటువంటి పొత్తులు ఉన్నాయి అనేది. ప్రతి ఒక్క మీటింగ్లో కానీ ప్రతి ఒక్క మీడియా మిత్రులు చేసిన ప్రశ్నలకు కానీ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ పోతున్నారు కిషన్ రెడ్డి గారు కూడా. మాకు ఎటువంటి పొత్తులు ఉన్నాయి, ఎటువంటి విలీనాలు ఉన్నాయి అని చెప్పి మా పార్టీలోకి ఎవరైనా వచ్చినా కానీ మేము రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేయమని చెప్తాం తప్ప మేము ఇక్కడ విలువలకు కట్టుబడి ఉంటాం. మేము ఒక ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ, మాకు సిద్ధాంతాల ప్రకారం వెళ్తాం కాబట్టి మేము ఉట్టిగానే విలీనాలు ఎవరిని పడతా అన్ని ఎమ్మెల్యేలని సంతలో కొన్నట్టు డబ్బులు ఇచ్చి కొనే పరిస్థితి మేము మా దగ్గర మా పార్టీలో ఉండదు. ఇంకొకటి ఏంటంటే కవిత ఇట్లా బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం చేస్తారు అని కామెంట్ చేసినా కూడా గులాబీ బాస్ కేసీఆర్ నుండి మనకి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో చాలా వరకు ఇది నిజమేమో అన్న ఒక భ్రమలో ఉన్నారు అందరూ. లేదు, గులాబీ బాస్ మొత్తం ప్రపంచం తలకిందులైనా ఆయన రెస్పాండ్ కాడు. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్ లో మంచి పడుకొని ఉంటాడు ఎప్పుడు. ఆ రెస్పాండ్ కాలేదు కాబట్టి ఇంకా నువ్వు రెస్పాండ్ కాగానే ప్రజలంతా దూరం పెట్టిన ఆయనని. ఇంకా కన్నా కూతురికి ఆయన టైం ఇవ్వట్లే అని లేఖ ద్వారా మాట్లాడుతున్నామే. మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా నా సామాన్య ప్రజలు ఏం కావాలి ఆయన పాలన, అందుకే తీసుకువెళ్ళి పక్కన పెట్టిర్రు. ఆయన అక్కడ ఉండడమే మేలు. బీఆర్ఎస్ వాడు విలీనం కూడా వేసుకోడండి ఇప్పుడున్న పరిస్థితిలో. వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు ప్రజల్లో చాలా, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల కుప్పలుగా మార్చి సంపద దోచుకొని పెట్టుకొని ఆ సంపదను పంచుకునే విషయంలో వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల వల్లనే ఎంత డిస్టర్బెన్స్, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ తప్ప ఇక్కడ బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. లేదంటారా? లేదు, సమస్య లేదు, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ కవిత ఎపిసోడ్ అనేది ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీ డ్రామా. వాళ్ళ యొక్క దోచుకున్న సంపద ఏదైతుందో అది పంచుకునే దాంట్లో ఎక్కడో అవకతవకలు, ఎక్కడో ఇబ్బంది కలిగింది వాళ్ళ దాంట్లో కాబట్టి డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఆ డిస్టర్బెన్స్ అంతా తీసుకొని ప్రజల మీద రుద్దడం అనేది తప్పు. కేసీఆర్ ఎప్పుడో అప్పుడు స్పందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ బిడ్డ మాట్లాడింది కేసీఆర్ స్పందించాలి, లేకపోతే వాళ్ళ అన్న స్పందించాలి, లేకపోతే హరీష్ రావు స్పందించాలి ఏంటనేది. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఎట్లా స్పందిస్తే చెప్పండి? వాళ్ళు మాట్లాడిన మాటలు అప్పటికి స్పందించారు, 100% క్లారిటీగా ఉన్నారు. మా కిషన్ రెడ్డి గారు వెంటనే గట్టిగా చెప్పారు బీఆర్ఎస్ ఏంది, ఆ విలీనం ఏంది, ఆ ఫ్యామిలీ డ్రామాలో బీజేపీ ఎందుకు ఉంటుంది, దాంట్లో అటువంటి సమస్యనే లేదు, బీఆర్ఎస్తో పొత్తుండదు, బీఆర్ఎస్ విలీనం ఉండదు, అది క్లారిటీ ఇచ్చేశారు మా అధ్యక్షులు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.
చూసారుగా బీజేపీ కార్పొరేటర్ల పాలన ఎలా ఉందో, అలాగే కవిత చేసిన కామెంట్స్ గురించి కూడా మనకి స్పష్టత అయితే వచ్చింది. సో ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. पूरा लोकल।